డబ్బులు ఇవ్వలేదని చెప్పి లిక్కర్ షాపులకి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెప్పి అటుకు రప్చర్ చేశారు. అది చేసిన వాళ్ళని ఇతన్ని ఎత్తిన పెట్టుకున్నాడా లేదా? దట్ ఇట్ సెల్ఫ్ క్రమశిక్షణ రాహిత్యం కదా. వాళ్ళు పెట్టే ప్రోగ్రాంలకి ఈయన గెస్ట్ గా వెళ్తున్నాడా లేదా? ఏది కొలికపూడి మీద ప్రెస్ మీట్లు పెట్టి కొలికపూడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళకి కేసినేని చిన్ని ఎందుకు నెత్తిని పెట్టుకుని వాళ్ళతో మీటింగ్లు పెట్టించారు? అది అడిగారా చిన్నిని? అది అడిగినట్టు రాయలేదు కదా అక్కడ. అంటే వీళ్ళు నిష్పక్షపాతంగా కమిటీ లేదు, అదే పక్షపాత ధోరణితో ఉంది. నువ్వు ఎటు నుంచి చూడటం ప్రారంభిస్తే అటే కనబడుతుంది. ఇక్కడ ఎటు నుంచి చూస్తున్నారు వీళ్ళు, అది చెక్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు, అంతే. రెండు సైడ్లు చూడాలి. అదంటే బాలకృష్ణ గారు చెప్పారని అట్లాగే చేస్తున్నట్టున్నారు. రెండో వైపు చూడట్లేదు. సరే రేపొద్దున్న ఇప్పుడు నిన్న 156 పేజీలు ఎంత నివేదిక ఇచ్చారట ఈయన కొలుగుపూడి శ్రీనివాస్ అక్కడికి. రేపొద్దున బాబు గారు వచ్చినా ఇదే రిపీట్ అవుతుందా? బాబు గారు వచ్చి ఒకసారి మాట్లాడి ఫైనల్ చేసేస్తారు? ఇంతకుముందు కూడా మాట్లాడారు, జాగ్రత్తగా ఉండండి, కంగారు పడబాకండి, ఇద్దరు అట్లా మాట్లాడుకోబాకండి, బ్యాలెన్స్డ్ గా ఉండండి అయ్యా అంటారు. అట్టంటే కుదరదు. తిరువూరు వెళ్తే ఖచ్చితంగా అంటే తిరువూరులో ఏ నిర్ణయం తీసుకున్నా కొలికపూడితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఎంపీకి చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్, సెంట్రల్ యూనివర్సిటీ అనుకుంటా, ఇతను ఆ రోజుల్లోనే విద్యార్థి దశలోనే పోరాటాల క్యాండిడేట్ అయిన, ఆ తర్వాత నోటితోనే ఎదిగినోడు, ఓ రకంగా నోటితోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తింపు పొందినోడు, నోటితోనే అయినోడు. కాబట్టి నోరున్నోడుతో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి.